హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయి చేసావే చెల్లి స్టోరీలోని రూమ్లోకి వెళ్ళింది మొదలు కనీసం బయటికి కూడా రాని హరిణిని తలుచుకొని సూర్య, ఇందు నవ్వుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ముందుగా ఇందు వెళ్ళి డోర్ కొట్టగానే అప్పుడు హరిణి స్పృహలోకి వచ్చి, రాజ్ గారు, నేను తర్వాత చేస్తాను, డోర్ కొడుతున్నారు అంటూ ఫోన్ కట్ చేసి డోర్ తీయగానే ఆఫీస్ నుంచి ఎలా వచ్చిందో అలానే ఉన్న హరిణిని పైనుంచి కింద వరకు చూసి సీరియస్గా చేతులు కట్టుకొని, అయ్యాయా మీ ముచ్చట్లు? కనీసం ఫ్రెష్ కూడా కాకుండానే ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. హరిణి సిగ్గుపడుతూ, పో వదిన, నువ్వు మాత్రం ప్రేమించే టైంలో అన్నయ్యతో మాట్లాడుకోలేదా ఏంటి? మాకు ఇంకా జస్ట్ దూరంగా టాక్స్ మాత్రమే. మీరైతే డైలీ కలుసుకుంటూ రొమాన్స్ అంటూ లైఫ్ని హ్యాపీగా సాగించారు కదా, ఎవరికి తెలియదు ఇవన్నీ అని అంటుంది. ఇందుకి అప్పటి రోజులు గుర్తుకు వచ్చి ఒకవైపు బాధ మరోవైపు సంతోషం కలిగి, అంత లేదమ్మా, మీ అన్నయ్య పెళ్ళికి ముందు టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటాడు, ఎప్పుడు హద్దులు మీరకూడదు, అది ఇది అంటూ నీతులు చెప్తాడు తెలుసా. అయినా కూడా ఒక్కసారి ముద్దు పెట్టాడు అంతే, ఆ తర్వాత పెళ్ళయ్యే వరకు నన్ను టచ్ చేయలేదు అని గొప్పగా అంటుంది. అది విని హరిణి ఆశ్చర్యపోతూ, నిజంగానేనా వదినా? మా అన్నయ్య స్పీడ్కి మీ ఇద్దరి మధ్య పెళ్ళికి ముందే అంతా అయిపోయిందని మేము ఊహించుకున్నాము తెలుసా. కానీ మీరు ఫాస్ట్గా ఉండే అన్నయ్య స్లోగా ఉన్నాడు అంటే నమ్మాలి అనిపించటం లేదు. నిజం చెప్పు వదిన, నాకు తెలిసి నువ్వే అన్నయ్యని ఆపి ఉంటావు కదా అని అనుమానంగా అడుగుతుంది. అక్కడే ఉన్న సూర్య ఇందు భుజం చుట్టూ చేయి వేసి చిరుకోపంగా హరిణి వైపు చూస్తూ, అంటే ఏంటే, పెళ్ళికి ముందే అన్నీ కానిచ్చేసేవాడిలా కనిపిస్తున్నానే నీ కంటికి? నేనేమి మీ రాజంతా తొందరపాటు వాడిని కాదులేమ్మా. ఏదో జస్ట్ ముద్దు హగ్గు వరకు మాత్రమే పెళ్ళికి ముందు మా ఇద్దరి మధ్య జరిగింది, అంతకుమించి ఏమీ లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా స్పీడ్ అయిపోయి మాకంటే ముందే పిల్లల్ని కనేలాగా ఉన్నారు. ముందైతే ఫ్రెష్ ఎయిర్ ఆపో, డిన్నర్ టైం అవుతుంది. అందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారు అని ఆట పట్టించి మరీ పంపిస్తాడు. హరిని మూతి తిప్పుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతే ఇందు, సూర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. మరో 2 రోజుల తర్వాత రాజ్ ఫ్యామిలీ మొత్తం ఇండియాలో దిగితే సూర్య రాజ్ని ఇంటికి తీసుకువస్తాడు. హరిని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే గంట తర్వాత ఒంటరిగా వచ్చిన సూర్యని చూసి వెనక వైపు చూసేసరికి ఎవరు రాకపోవటంతో చూసిన హరిని అయోమయంగా, ఇదేంటి, రాజుగారు ఇక్కడికే వస్తానన్నారు కదా, మరి రాలేదేంటి అని అనుకుంటూ నిరాశగా సోఫాలో కూర్చొని, అన్నయ్య నువ్వొచ్చావు సరే, రాజుగారి అమ్మగారు నాన్నగారు రాలేదేంటి అని అడుగుతుంది. సూర్య ఆశ్చర్యంగా మొహం పెట్టి, అవును కదా అంటూ తన పాకెట్స్ తడుముకుంటూ, ఏది, ఎక్కడా నాకు కనిపించటం లేదే, బహుశా నా పాకెట్కి ఎక్కడో హోల్ పడి ఉంటుంది, ఆ హోల్లో నుంచి ఇసుకలని కాబోయే ఫ్యామిలీ మొత్తం జారిపోయి ఉంటారు అని అల్లరిగా అంటాడు. సూర్య మాటలకి నవ్వుతుంటే హరిని చిరుకోపంగా, ఏంటన్నయ్యా నీకు నవ్వులాటగా ఉందా నా ఎమోషన్ అని పైకి లేచి అడుగుతుంది. మరేం చేయమంటావు, ఎప్పుడు లేనిది నా చెల్లెలు ఒకరి కోసం ఆరాటపడుతూ ఉంటే తన ఆరాటాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది. అయినా మీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, అటువంటిది మీ ఇద్దరిని ఒక ఇంట్లో ఎలా ఉంచుతారు ఎవరైనా? అందుకే నాకు తెలిసిన సీక్రెట్ ప్లేస్లో వాళ్ళని పెట్టి వచ్చాను. ఇక నువ్వు నీ కాబోయే అత్తయ్య మావయ్య భర్త గారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ
హరిణి తల నిమురుతూ అంటాడు. హరిణి ఎగ్జైటింగ్గా ఎక్కడా అన్నయ్యా అని అడుగుతూ ఉంటే, చెప్పను, చెప్తే పోయి కలుస్తావు కదా, అందుకే నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. మీరిద్దరూ డైరెక్ట్గా ఎంగేజ్మెంట్లోనే చూసుకోవాలి. అందుకే ఈ ప్లాన్ అంతా. పైగా రాజ్ దగ్గర ఇండియా నెంబర్ లేదు కాబట్టి తన ఫోన్ కూడా పనిచేయదు. ఈ 4 రోజులు మీ ఇద్దరు ఎదురెదురు పడకుండా ఉంటే ఎంగేజ్మెంట్ రోజు డైరెక్ట్గా ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒక మెరుపు మీ కళ్ళల్లో సంతోషం పొంగి పొర్లుతుంది. అది నేను చూడాలి అని సైడ్ స్మైల్ ఇస్తూ హరిణిని ఇంకా ఏడిపిస్తాడు. హరిణి ఏడుపు మొహం పెట్టి, ఇది టూ మచ్ అన్నయ్యా, త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కనీసం ఫోన్లో కూడా మాట్లాడకుండా ఎలా ఉంటాను చెప్పు. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా. పో అన్నయ్య, నేను నీతో కటీఫ్ అంటూ బుంగమూతి పెట్టుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇందు నవ్వుతూనే సూర్యతో, ఎందుకు సూర్య హర్నీని అలా ఏడిపిస్తావు? పాపం తను రాజ్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. కనీసం రాజ్ ఎక్కడున్నాడో కూడా చెప్పకుండా తనని ఇంకా బాధ పెడుతున్నావు కదా అని అంటుంది. ఇలాంటి బాధలేమీ శాశ్వతం కాదులే బుజ్జి. ఒక 4 రోజులు ఆగితే అందరూ హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకునే టైంలో ఒకరినొకరు ఒకేసారి ఎదురవుతారు చూడు. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎగ్జైట్మెంట్, సంతోషం, ఒక మెరుపు అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళ సంతోషం చూసి మనం కూడా సంతోషించవచ్చు. అందుకే ఈ చిన్న గ్యాప్ మాత్రమే గ్యాప్ తర్వాత వచ్చే సంతోషం చాలా బాగుంటుంది. అది వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయనివ్వు అని ఇందు నోరు మూతపడేలా చేస్తాడు. రూమ్లోకి వెళ్ళిన హరిని రాజ్ మొబైల్కి ఫోన్ ట్రై చేసినా అది కలవకపోగా కవరేజ్ ఏరియా లేదు అని చెప్తూ ఉంటే అసహనంగా ఫోన్ పెట్టేసి అటు ఇటు తిరుగుతూ, అన్నయ్య అలా ఎలా చేయగలిగాడు? పాపం రాజుగారు నన్ను చూడాలని ఎంతో ఎగ్జైట్ అయిపోయారు. ఇప్పుడు అన్నయ్య చేసిన పనికి మరో 4 రోజులు మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండాలి. ఇన్ని రోజులు డైలీ మాట్లాడుకుంటూ ఈరోజు మాట్లాడకపోయేసరికి చాలా వెలితిగా ఉంది అని కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ అనుకుంటుంది. మనం 1 గంట ముందుకు వెళ్దాం. ఇండియాలో అడుగుపెట్టిన రాజ్ తనని రిసీవ్ చేసుకోవటానికి హరిణి కూడా వచ్చుంటుందేమోనని ఎగ్జైటింగ్గా వస్తే తన ఎగ్జైట్మెంట్ మొత్తం నీరుగారిపోయేలా రాజ్కి ఎదురుగా సూర్య మాత్రమే నవ్వుతూ చేయి పైకెత్తి ఊపుతూ ఉంటే చుట్టూ చూసిన రాజ్కి హరిణి ఎక్కడా కనిపించక నిరాశగా సూర్య దగ్గరికి వచ్చి, బావా, మీ చెల్లేది? నేను వస్తున్నట్టు దానికి తెలియదా? నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదేంటి అని అడుగుతాడు. రాజ్ మాటల్లోని ఆతృత గమనించిన రాజ్ పేరెంట్స్ సూర్య నవ్వుకుంటూ, అప్పుడే తొందరేంటి బావా? నా చెల్లిని కలవటానికి ఇంకా చాలా టైం ఉంది. మీ ఎంగేజ్మెంట్కి 4 రోజులు టైం ఉంది కదా. ఈ 4 రోజుల తర్వాత డైరెక్ట్గా చూద్దాంలే. ముందు పద అని రాజ్ని మాట్లాడనివ్వకుండా లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు. లగేజ్ అంతా డిక్కీలో పెట్టాక అందరూ కారులో కూర్చుంటే సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాజ్ తన పక్కన కూర్చొని ఉంటే, అదేంటి బావా అలా అంటున్నావు? అంటే మమ్మల్ని ఇప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్ళటం లేదా? మరి మేము ఎక్కడ ఉండాలి? అసలే మాకు ఇక్కడ ఎవరూ తెలియదు కదా అని అమాయకంగా మొహం పెట్టి ఎలాగైనా సరే సూర్య ఇంటికి వెళ్ళి హరిణితో టైం స్పెండ్ చెయ్యాలని మనసులోనే కన్నింగ్ ప్లాన్ వేసుకుంటూ అంటాడు. రాజ్ వెనక సీట్లో కూర్చొని ఉన్న రాజ్ అమ్మగారు రాజ్ తల మీద మొట్టి, అంత ఆతృత ఎందుకురా? కోడలు 15 రోజుల్లో మన ఇంటికి వస్తుంది కదా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ప్రస్తుతానికి నీ తొందర ఆపు అని కసిరి, మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు సూర్య అని అడుగుతారు.
మా అత్తయ్య ఇంటికి ఆంటీ, అదే మీకు విడిదిల్లు. ఎంగేజ్మెంట్ నా ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే ఇంట్లో ఉంటే హద్దు మీరుతారేమోనని చిన్న భయం అంటూ రాజు వైపు చూసి నవ్వుతూ కన్ను కొట్టి, ఆ భయాలేవీ లేకుండా మీరు అత్తయ్య ఇంట్లో ఉంటే నేను కొంచెం ఫ్రీగా ఉంటాను. అలాగే రాజ్ని హరిణితో మాట్లాడకుండా చూసే బాధ్యత కూడా మీదే. అలా మాట్లాడుకుంటే బయట కలిసే ఛాన్స్ ఉంది. అలా కలిస్తే వాళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అయినా చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం అలాంటి రిస్క్ తీసుకోకూడదు అని అల్లరిగా అంటాడు. రాజ్ పళ్ళు నూరుతూ, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు సూర్య. నా గురించి నీకు తెలియదా? నీ ఫ్రెండ్ని నేను. ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అని కోపంగా అడుగుతూ ఉంటే సూర్య గొంతులోని అల్లరిని కనిపెట్టిన రాజ్ అమ్మగారు నవ్వుకుంటూ, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం సూర్య. ఈరోజు అమ్మాయిల్ని అబ్బాయిలని నమ్మకూడదు. పెళ్ళి ఫిక్స్ అయిన వెంటనే పెళ్ళైపోయింది, ఇక మాకు ఏ అడ్డు లేదు అన్నట్టు విచ్చలవిడిగా తిరుగుతూ బిహేవ్ చేస్తున్నారు. మన పిల్లలు అలాంటి వాళ్ళు కాకపోయినా అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా చెడిపోతే ఎలా చెప్పు? అందుకే నువ్వు చెప్పినట్టు ఈ 4 రోజులు ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా కలవకుండా ఉండటమే బెటర్. యువర్ రైట్ సూర్య అని వంత పడితే రాజ్ అలకగా తన తండ్రి వైపు చూస్తే, అంతేగా అని నవ్వుతూ భుజాలు ఎగరేస్తారు ఆయన. రాజు సూరమంటూ సూర్య వైపు చూసి, రేయ్ సూర్య ప్లీజ్ రా, హరిణిని చూసి దాదాపు 4-5 నెలలవుతుంది అని అనగానే, అదేంట్రా డైలీ ఫోన్ కాల్స్లో వీడియో కాల్స్ అంటూ టైం సెన్స్ కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా, ఇంకెప్పుడు చూసుకోకుండా ఉన్నారు మీరు అని చిరుకోపంగా కావాలని అంటాడు. సూర్య మోచేతి మీద గోకుతూ, అది కాదురా సూర్య, ఫోన్ కాల్ మాట్లాడటం డైరెక్ట్గా చూస్తూ మాట్లాడటం వేరు కదా. ప్లీజ్ ఒకే ఒక్కసారి హరిణిని కలిసి మాట్లాడి వెళ్ళిపోతాను, ముందు మీ ఇంటికి తీసుకువెళ్ళు అంటూ ఉండగానే సూర్య తన కారు పద్మావతి గారి ఇంటి ముందు ఆపుతాడు. అరే అప్పుడే వచ్చేసామా? నాకు తెలుసురా నువ్వు మరీ ఇంత కఠిన హృదయం ఉన్నవాడివి కాదు అని అంటూ ఎగ్జైటింగ్గా రాజ్ బయటికి దిగి ఇంటి వైపు చూసి మొహం వేలాడదీస్తే సూర్య నవ్వుతూ రాజ్ భుజం మీద చెయ్యి వేసి, బాధపడుకురా, 4 రోజుల తర్వాత నా చెల్లి అఫీషియల్గా సగం పెళ్ళైని కాబోయే భార్య అని గుర్తింపు తెచ్చుకుంటుంది కాబట్టి అప్పుడు మీరు పోట్లాడుకున్నా ఎక్కడ తిరిగినా ఎవరిని క్వశ్చన్ చేయరు. హరిణి ఆడపిల్లరా. ఇండియాలో ఈ రోజుల్లో ఆడపిల్లని తన తమ్ముడు పక్కన చూస్తేనే చూడు ఈ అమ్మాయి ఎంత బరిచెగించిందో అంటున్నారు. ఇలాంటి రోజుల్లో నువ్వు హరిణిని తీసుకుని చెట్టాపట్టాలేసుకొని తిరుగుతాను అంటే నేను ఒప్పుకోలేను అని సీరియస్గా చెప్పి పద్మావతి గారితో, అత్తయ్య వీళ్ళ బాధ్యత నీదే, నేను డైలీ వస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళని ఇంట్లో వరకు తీసుకువెళ్ళి వదిలిపెట్టి కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు సోరుమంటూ సోఫాలో కూలబడగానే పద్మావతి గారు నవ్వుతూ ముగ్గురికి ముందుగా వాటర్ ఇచ్చి తర్వాత కాఫీ ఇచ్చి ప్రతాప్ గారి పక్కన కూర్చుంటే, ఏంటి బాబు మా పిల్లని బాగా మిస్ అవుతున్నట్టున్నావు, అక్కడికి తీసుకువెళ్లకుండా అల్లుడు ఇక్కడికి తీసుకువచ్చాడని మొహం వేలాడదీశావు, ఏ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏంటి అని ప్రతాప్ గారు అడుగుతారు. రాజ్ వెంటనే తనని తాను సర్దుకొని, చచ అలాంటిదేమీ లేదు అంకుల్, కాకపోతే హరిణి అంటే నాకు చాలా ఇష్టం, డైరెక్ట్గా తనని చూసి చాలా రోజులు అవుతుంది కదా, అలా కలిసి వద్దామనుకున్నాను, కానీ సూర్య ఏమో చాటభారతం అంత కథ చెప్పాడు. అయినా సూర్య చెప్పిన దాంట్లో కూడా అబద్ధం లేదులే.
అదేమైనా అమెరికానా? ఎవరు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఉండటానికి? అసలే ఇప్పటికీ కూడా ఇండియాలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్ల గురించి అయితే ఇంకా ఎక్కువ. కాబట్టి నేను హరిణిని 4 రోజులు కలవనులే అంకుల్ అని నవ్వుతూ అంటాడు. ప్రతాప్ గారు నవ్వుతూ, అదేం లేదు బాబు, సూర్య కావాలని నిన్ను ఆట పట్టించాడు అంతే. నువ్వు కావాలంటే వెళ్ళి హరిణిని కలిసిరా, పర్వాలేదు అని అంటారు. వద్దులే అంకుల్, డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ రోజు ఒకరినొకరు ఎదురుగా ఉంటాం చూడండి, ఆ క్షణంలో ఇన్ని రోజుల ఎడబాటు తర్వాత ఒకరికొకరం ఎదురైతే ఎంతో ఎగ్జైట్మెంట్, సంతోషం ఉంటాయి. అవి నేను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకుంటున్నాను. నేను కూడా ఆ రోజు కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తాను. హరిణిని మిస్ అవుతాను. ఇట్స్ ఓకే, ఎలాగైనా 15 రోజుల్లో పూర్తిగా నా భార్య అవుతుంది కదా, అప్పుడు నా నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఈలోపు తనకి కూడా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని ఇస్తాను అని నవ్వుతూ అంటాడు. ప్రతాప్ గారు నవ్వుతూ రాజ్ భుజం తడితే పద్మావతి గారు రాజ్ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటారు. అలా అందరి మధ్య నార్మల్ టాక్స్ అయిపోయి జర్నీ చేసి అలసిపోయారని వాళ్ళకి రూమ్స్ చూపించి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి పడుకోమని చెప్తారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రూమ్స్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి పద్మావతి గారు చెప్పినట్టే జెట్ లాగ్ వలన నిద్రపోతారు. నైట్ ఆ రోజు భోజనాల దగ్గర హరిని మూతి ముడుచుకొని పై మెతుకులు ఏరుకొని తినడం చూసిన సూర్య నవ్వుతో తన పక్కన కూర్చుని, ఏంటా తినటం? 4 రోజుల్లోనే నీ ఎంగేజ్మెంట్, నీ అన్నయ్య నీకు సరిగా ఫుడ్ పెట్టడం లేదు అని అందరికీ చాటింపు వేద్దాం అనుకుంటున్నావా అంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి హరిణి నోట్లో పెడుతూ, ఇదంతా మీ సంతోషం కోసమే హరిణి, అర్థం చేసుకో. విరహం తర్వాత కలయిక ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే మనసుకి దగ్గరైన మనిషి దూరంగా ఉండి ఒక్కసారిగా ఎదురుగా వస్తే ఆ ఎగ్జైట్మెంట్ మాటల్లో చెప్పలేము. ఆ టైంలో నీ సంతోషం వర్ణించలేము. ఆ సంతోషమే నీకు ఇవ్వాలని చూస్తున్నాను. కాదు అంటే ఇక నీ ఇష్టం. రాజ్ ఎక్కడో లేడు, ఇందు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, నువ్వు వెళ్ళి కలవచ్చు అని తనకి తినిపించేసి సూర్య తింటూ ఉంటాడు. సూర్య చెప్పిందంతా విని ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని, నాకు ఆ ఎగ్జైట్మెంట్ కావాలి అన్నయ్య, కానీ నువ్వు ఉదయం ఇంత నిదానంగా పెదవులకి నువ్వు ఉదయం అంత వివరంగా చెప్పాక నిన్ను వెక్కిరించావు. నీతో కటిఫ్ పో, నేను నీతో మాట్లాడను. ఎంగేజ్మెంట్ వరకు రాజుగారి కోసం ఎదురు చూస్తాను. అప్పటి వరకు మేమిద్దరం కలవము, మాట్లాడుకోము అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు నవ్వుకుంటూ భోజనం చేస్తారు. అలా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఒక్క పల్లవి వివేక్ల లోటు తప్ప మిగిలినవన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటే సూర్య ఎంగేజ్మెంట్ కోసమే పెద్ద స్టార్ హోటల్ బుక్ చేసి అందులో బిజినెస్ పార్ట్నర్స్, తన ఎంప్లాయీస్, తనకి తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ పిలిచి మరి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తాడు. హరిణి తండ్రిగా సునీత తండ్రి స్థానం తీసుకుంటాడు. సూర్యతో పాటు ఇందు కూడా సూర్య చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటుంది. ఇదంతా తెలియని వివేక్, పల్లవి ఇద్దరు హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి ఎంగేజ్మెంట్ గురించి చెప్పి వాళ్ళని లేవమని ఫీల్ అయ్యేలా చేయటం వల్ల ఎందుకని హర్ని ఎంగేజ్మెంట్ గురించి వాళ్ళకి చెప్పరు. వచ్చాక డైరెక్ట్గా పెళ్లి గురించి చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని ఆగిపోతారు. రాజ్ హరిని ఎప్పుడెప్పుడు ఒకరికొకరు చూసుకుంటామా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చి ముందుగా రాజ్ని స్టేజ్ మీదకి తీసుకువచ్చాక 5 నిమిషాల తర్వాత ఇందు, పద్మావతి గారు, మహాదేవ్ గారు ముగ్గురు కలిసి హరిణిని తీసుకువస్తూ ఉంటారు.
గోల్డ్ అండ్ క్రీమ్ వైట్ కలర్ మిక్స్డ్ లెహెంగా విత్ రవ్వలుగా నెక్లెస్ విత్ హారం అండ్ గాజులు జుమ్కాలు అన్నీ సేమ్ టైప్ వేర్ చేసి అందానికి అసూయ పుట్టేలా రెడీ అయిన హర్నీని చూసిన రాజ్ కళ్ళు తనకే ఫ్రీజ్ అయిపోయి ఆరాధనగా తన వైపే చూస్తూ ఉంటాడు. రాజ్ చూపు హర్నీకి తగలగానే చిగురుటాకులా వణికిపోతూ తలని నేలకి దించేసి సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా మార్చి బ్లష్ వేసిన బుగ్గల్ని ఇంకొంచెం ఎర్రగా మారేలా చేసేస్తుంది. హరిణి స్టేజ్ మీదకి రాగానే రాజ్ హరిణి చెవిలో సో బ్యూటిఫుల్ హనీ అని కాంప్లిమెంట్ ఇస్తాడు. హరిణి ఓరగా రాజ్ వైపు చూస్తుంది. రాజ్ కూడా గోల్డెన్ కలర్ షేర్వానీలో అందంగా నడిరాత్రి రారాజులా మెరిసిపోతూ ఉంటే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అని చక్కటి కాంప్లిమెంట్ ఇస్తుంది. అలా బంధువర్గం మధ్య అట్టహాసంగా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత గెస్ట్లందరూ భోజనానికి వెళ్తే అప్పుడు సూర్యకి వీడియో కాల్ వస్తుంది. అది కూడా వివేక్ నుంచి. ఇప్పుడే లిఫ్ట్ చేస్తే రచ్చరచ్చ చేస్తాడని లిఫ్ట్ చేయకుండా వదిలేస్తే వరుస పెట్టి పల్లవి వివేక్ల దగ్గర నుంచి అందరికీ వీడియో కాల్ వస్తూ ఉంటే ఏంటిది, ఎందుకు ఇలా ఒకేసారి వీడియో కాల్ చేస్తున్నారు అనుకుంటూ తప్పక లిఫ్ట్ చేసిన వాళ్ళకి పల్లవి వివేక్లు కోపంగా అందరి వైపు చూస్తూ మేము లేకుండానే హరిని ఎంగేజ్మెంట్ చేసేశారా, మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేశారా, కనీసం మాట వరుసకైనా చెప్పాలి అనిపించలేదా అని అడుగుతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యి మీకెలా తెలుసు అంటూ ఉండగానే హరిని ఎంగేజ్మెంట్ గురించి కంపెనీ వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ అప్లోడ్ చేశారు. అది మాకు కూడా వచ్చింది. తెలిసిన వెంటనే బయలుదేరుదాం అనుకున్నాం, కానీ కనీసం మీకు మేము గుర్తు లేకుండా అక్కడికి వచ్చి మేము పీకేదేముంది అని ఇక్కడే ఉండిపోయాము. కానీ మీరెందుకు అలా చేశారని అడుగుదామని ఫోన్ చేశాను. చెప్పండి, ఎందుకు మమ్మల్ని పిలవలేదు అని పల్లవి కన్నీళ్లతో అడిగితే వివేక్ ఎర్రబడిన కళ్ళతో అడుగుతారు. ఇందు ముందుగా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకువచ్చి దానికి ఫోన్ కనెక్ట్ చేసి వీడియో కాల్ ఓపెన్ చేసి సారీ అన్నయ్య అంటూ క్యూట్గా చెవులు పట్టుకోగానే అందరూ ఇందుని ఫాలో అవుతూ సారీ అని అందరూ చెవులు పట్టుకొని మీరు హనీమూన్లో ఉన్నారు, అనవసరంగా ఇదంతా చెప్పి మిమ్మల్ని మధ్యలోనే రప్పించటం ఇష్టం లేక ఆగిపోయామే తప్ప మీరు మాకు అవసరం లేదని కాదు, అర్థం చేసుకోవాలి కదా, ఇప్పుడే మీరు ఆనందంగా ఉన్నారు, అనవసరంగా మీ ఆనందం పాడు చేయటం ఎందుకని మేము ఆలోచిస్తే మీరు మా ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా మమ్మల్ని కోపగించుకుంటున్నారు అని అందరూ బుంగముద్దు పెట్టి మరీ అంటారు. ఫ్యామిలీ అకేషన్ కంటే మా సంతోషం ఏమీ అంత ముఖ్యం కాదు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఒకరినొకరు తోడుగా కలిసి పెరిగిన నా చెల్లెళ్ళు ఆయన హరిని ఎంగేజ్మెంట్ నేను చూడలేకపోయాను. నేను లేకుండానే అంతా అయిపోయింది అని పల్లవి ఏడుస్తూ ఉంటే వివేక్ తన భుజం చుట్టూ చేయి వేసి కోపంగా సూర్య వైపు చూస్తూ నాకు తెలిసి ఈ ఐడియా నీదే అయి ఉంటుంది కదా సూర్య, ఎందుకన్నీ నీకు ఇలా వరస్ట్ ఐడియాలు వస్తూ ఉంటాయి అని అడుగుతాడు. సూర్య చిరుకోపంగా ఓ హలో, ఇది నా ఐడియా కాదు, నీ చెల్లిది. నా అన్నయ్యని అనవసరంగా హనీమూన్లో ఉండగా ఈ విషయాలన్నీ చెప్పి డిస్టర్బ్ చేయకు, వాళ్ళని ఎంజాయ్ చేయని అని చెప్పింది. నేను సైలెంట్గా ఉన్నాను, కావాలంటే పోయి నీ చెల్లెల్ని అడుక్కో అని చిరుకోపంగా అంటాడు. ఇందు ముద్దుగా మూతి ముడిచి సారీ అన్నయ్య, ఈ ఐడియా నాదే, పల్లవి నీతో పెళ్ళయ్యాక హ్యాపీగా ఉన్న మూమెంట్ ఇది, అనవసరంగా పాడు చేయటం ఎందుకని నేనే వద్దన్నాను. ఓకే,
ఇంకెన్ని రోజులు, మహా అయితే 4-5 రోజులు అంతే కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేస్తుంది. పల్లవి వివేక్ హరిని రాజులని ఇద్దరిని విష్ చేసి నవ్వుకుంటూ కాల్ కట్ చేశాక సూర్య ఇందు చేయి పట్టుకొని పక్కన రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఇందుని గోడకి లాక్ చేసి, మీ అన్నయ్య సంగతి ఆలోచిస్తున్నావే కానీ నా సంగతి ఆలోచించట్లేదు బుజ్జి. నువ్వు హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని అడిగి చాలా రోజులు అవుతుంది. అది గుర్తుందా? కనీసం హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా? మనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి. వన్స్ హరిని పెళ్ళైపోవటం ఆలస్యం, తర్వాత రోజు మనం ఫ్లైట్ ఎక్కి హనీమూన్కి చెక్కేస్తున్నాం అంతే అని సీరియస్గా అంటాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.